నా సామ్రంగ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మరింత ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఒకవైపు మాస్ కథలు వింటూనే మరోవైపు మరో హీరోతో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ల దర్శకత్వంలో వస్తున్న కుబేరా సినిమాలో నాగార్జున గారి రోల్ ఏంటో క్లారిటీ వచ్చేసింది. కుబేరా మూవీలో నాగార్జున గారి రోల్ తెలిస్తే షాక్ అవుతారు. కుబేరా చిత్రంలో నాగార్జున గారు చేసే పాత్ర అయితే కెరీర్ లో ది బెస్ట్ అవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకీ కుబేర సినిమాలో నాగార్జున గారి పాత్ర ఏమిటి? అలాంటి పాత్ర నాగార్జున గారు చేయడం కరెక్టేనా? ఇలాంటి క్రేజీ అప్డేట్లు అయితే అక్కినేని ఫ్యాన్స్ కి అయితే అందించబోతున్నా. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ల కూడా ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అయితే అలరిస్తూ ఉంటుంది. ఇక ఈయనైతే ప్రజెంట్ అయితే ధనుష్ తో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ నైతే మహాశివరాత్రి కానుకగా నిన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున గారు కీలకమైన పాత్ర నటిస్తున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ధనుష్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు, ఆయన క్యారెక్టర్ ఏంటనేది రివీల్ అయింది. ఇక దీనికి తగ్గట్టుగానే కింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. అయితే నాగార్జున గారి సినిమాలో ధనుష్ కైతే బ్రదర్ గా నటించబోతున్నాడట. ఇక ధనుష్ కి ఏ అవసరం ఉన్నా వాళ్ళ అన్నయ్యనే అడుగుతాడట. ధనుష్ కి ఏం కావాలన్నా నాగార్జున గారే దగ్గరుండి చూసుకునే విధంగా నాగార్జున క్యారెక్టర్ అయితే రూపొందింది. ఇక దాంతో ధనుష్ నాగార్జున ఇద్దరు బ్రదర్స్ గా సినిమాలో నటించి మెప్పించడానికైతే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగులో అంతమంది స్టార్ హీరోలు ఉండగా శేఖర్ కమ్ల ధనుష్ తోనే సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ధనుష్ మాత్రం ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. తమిళ్లో ఆయనకైతే భారీ మార్కెట్ అయితే ఉంది, కానీ తెలుగులో కొద్ది మార్కెట్ అయితే ఏర్పడడం లేదు. కాబట్టి మొన్న సార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న ధనుష్ అయితే మళ్ళీ కెప్టెన్ మిల్లర్ సినిమాతో భారీ ఫ్లాప్ ని మరోసారి మూట కట్టుకోవడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు కుబేర సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకోవాలని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక అందుకే స్ట్రైట్ తెలుగు సినిమాలోనే నటిస్తున్నాడు. ఇక నాగార్జున గారితోనే కలిసి సారి భారీ సక్సెస్ సాధించబోతున్నట్టు కూడా తెలుస్తుంది.